తండ్రి కానీ తాత కానీ వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళు జీవించి ఉంటే వాళ్లకు సేవ చేయడం కంటే మహద్భాగ్యం ఇంకొకటి లేదు. అండ్ తల్లి తండ్రి వాల్యూ ఎంత అనేది మనము శివపురాణంలో అది కూడా పురాణం కూడా తెలుసు మనకు. గణాధిపత్యానికి కైలాసంలో గణాధిపత్యానికి ఎవరు అర్హులు అని అందరూ అడిగితే కుమారస్వామి వినాయకుడు ఇద్దరూ పోటీ పడతారు, ఇద్దరూ కావాలంటారు. అప్పుడు ఆ సమస్యను పార్వతీ పరమేశ్వరులకే వదిలేస్తారు. మీరే నిర్ణయించండి ఎవరు అర్హులు గణాధిపత్యానికి అని. అంటే అప్పుడు పరమశివుడు భగవంతుడు వాళ్లకు ఒక పరీక్ష పెడతాడు. ఏమి అంటే 3 సార్లు భూభ్రమణం చేసి ఎవరైతే ముందు తిరిగి వస్తారో కైలాసానికి వాళ్ళు గణాధిపత్యానికి అర్హులు అని చెప్తాడు. కుమారస్వామి ఆయన వాహనం నెమలి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు భూభ్రమణానికి. వినాయకుల వారు ఒక్క నిమిషం ఆలోచిస్తారు. అరే తండ్రి ఈ పరీక్ష పెట్టినారు అంటే దీనిలో ఏదో ఒక ధర్మసమ్మతమైన మెలిక ఉంటుంది. ఆయనకు నా పరిస్థితి తెలుసు. నేను కుమారస్వామి అంత వాయువేగంతో ప్రయాణించలేను. తెలిసి కూడా ఈ ప్రశ్న పెట్టినారు, ఈ పరీక్ష పెట్టినారు అంటే అని ఆలోచిస్తాడు. ఆలోచించి తండ్రి వైపు చూస్తాడు. అప్పుడు మహాశివులు వారు చిరునవ్వు నవ్వుతారు. అప్పుడు ఆయన వినాయకుడికి అర్థమైపోతుంది. వెంటనే ఆయన లేచి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తాడు. 3 మార్లు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అంటే జగత్కర్తలైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు భూమిలో ఎక్కడ పోయినా వాళ్ళ భూభ్రమణం చేస్తే వాళ్ళ చుట్టూ తిరిగినట్టే. అన్ని క్షేత్రాలు తిరిగినట్టు భూభ్రమణం చేస్తే. అన్ని క్షేత్రాలు అల్టిమేట్గా ఎక్కడ ఎండ్ అవుతాయి? పార్వతీ పరమేశ్వరుల పాదాల వద్ద ఎండ్ అవుతాయి. సో వాళ్ళే ఇక్కడ ఉన్నప్పుడు భూభ్రమణం చేయాల్సినవి. సో వాళ్ళ చుట్టూ వాళ్ళకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే. ఇది ధర్మ సూక్ష్మం. దాని ఫలితంతో కుమారస్వామి ఆయన ఎక్కడికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ క్షేత్రానికి పోయినా ఆయన పోతుంటే ఆయన కంటే ముందు వాళ్ళన్న అది పూర్తి చేసుకొని బయలుదేరుతున్నట్టుగా, ఈయన పోతుంటే ఆయన వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. సరే ఆయన చేస్తాడు పాపం, భూప్రదక్షిణం చేసి వచ్చి ఒప్పుకుంటాడు. నాకంటే అన్నగారు గొప్పవారు, గణాధ్యక్షం ఆ పదవి ఆయనకే ఇవ్వండి అని ఒప్పుకుంటాడు. సో దీని సూక్ష్మం ఏమంటే తల్లిదండ్రులకు అంత విలువ ఉంది. సో తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందినవాడు, తల్లిదండ్రులకు సేవ చేసినవాడు తరిస్తాడు. ఈ సంప్రదాయం మనకే ఉంది. తల్లి తండ్రి అటాచ్మెంట్, కుటుంబము, అన్న తమ్ముడు మన వ్యవస్థలోనే ఉన్నాయి. యూ డోంట్ ఫైండ్ దిస్ ఇన్ వెస్టర్న్ వరల్డ్. దే హ్యావ్ అఫినిటీస్. వాళ్ళకు కూడా అభిమానాలు ఉంటాయి, కానీ బంధాలు తక్కువ అక్కడ. బికాస్ ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్, ఇన్ దేర్ కల్చర్, an infant is not permitted to sleep with the mother. అంటే చిన్న బిడ్డను కూడా తల్లి దగ్గర పడుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారు వాళ్ళు. దిస్ ఈస్ వాట్ దే థింక్. సో వాళ్ళ దేర్ థింకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వెరాస్ సనాతన ధర్మంలో అది లేదు. తల్లి తండ్రి ఎప్పటికీ తల్లి తండ్రి. అండ్ మన సంప్రదాయంలో బిడ్డ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా కూడా తల్లి దగ్గరే పడుకుంటాడు. We inherit certain
good traditions from them. And there is a sentence, a family that prays together, dines together, stays together. అంటే ఇవన్నీ పాత రోజుల్లో అయితే జరిగేవేమో, ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి ఆ సంప్రదాయం ఉండేది. అందరూ కలిసి కూర్చోవడము, కలిసి భోంచేయడము, కలిసి ప్రార్థన చేయడము. సో ఆ రోజుల్లో ఉండేది. పోను ఇవన్నీ మర్చిపోయినా. అసలు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమే లేదు ఇప్పుడు మనకి. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అన్న, వదిన, చెల్లెలు, ఇవన్నీ ఆ అభిమానాలన్నీ 10 మంది ఉన్న ఇళ్లలో ఉండేవి. ఇప్పుడు కాలానుగుణంగా ఇవన్నీ అంతర్ధానం అయిపోయినాయి, అంతరించిపోయినాయి. ఇప్పుడు అటువంటి ఫ్యామిలీస్ కూడా లేవు. ఒకరో ఇద్దరో చిల్డ్రన్ మ్యాక్సిమం ఉంటే, లేదా మ్యాక్సిమం. సో అభిమానంగా ఉంటారు, కానీ ఈ అభిమానాలు, ఆప్యాయతలు ఇవన్నీ మన సంప్రదాయంలోనే ఉన్నాయి. అంటే పాశ్చాత్య సాంప్రదాయంలో లేదు అని నేను చెప్పను, కానీ బట్ ఈ బంధాలు తక్కువ, అభిమానాలు ఉన్నాయి వాళ్ళకు కూడా. బికాస్ దేర్ స్టైల్ ఆఫ్ లివింగ్ ఈజ్ డిఫరెంట్. స్టేయింగ్ టుగెదర్, ద టుగెదర్నెస్ అనేది ఒక మన సంప్రదాయంలోనే ఉంది. అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా పిల్లలు చాలా ప్రాస్పర్ అవుతున్నారు. అండ్ దే ఆర్ ఆల్ బాగా చదువుకొని దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ స్టేట్స్. బయటికి పోయి పాశ్చాత్య దేశాల్లో అంతా సెటిల్ అవుతున్నారు. ఒకసారి అటు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడరు, వచ్చే పరిస్థితులు లేవు. అండ్ తల్లిదండ్రులు కూడా we don't expect anything. We never expect them to come back and serve us. But at the same time, one thing we have is we can expect them to spare a little time periodically with us. స్కైప్ చేయండి, లేకపోతే వాట్స్ ఎవర్ ఇట్ ఈస్. ఈ మోడర్న్ వచ్చిన తర్వాత, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, యూ ట్రై టు డెడికేట్ సమ్ టైమ్ అండ్ ట్రై టు విజిట్ దెమ్ యాజ్ రెగ్యులర్లీ యాజ్ పాసిబుల్. దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్ యాజ్ పేరెంట్స్. ముఖ్యంగా వయసు అయిపోయిన తర్వాత అన్ఫార్చునేట్లీ వీ ఎక్స్పెక్ట్ not financial support, we expect physical support. It is not expectation, but the dependency comes after certain age. Here comes the problem for the parents. If it is possible, we may go and stay with them at their place, whatever it is. అంటే మనం అక్కడికి పోయి ఉండొచ్చు కావాలనుకుంటే, కానీ చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడకపోవచ్చు, అక్కడ పరిస్థితులు అనుగుణంగా లేకపోవచ్చు. అటువంటి సమయాల్లో పిల్లలు ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితులు లేవు. అది మనం కూడా అర్థం చేసుకోవాలి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. అండ్ దే ఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. వాట్ ఆల్ ద ప్రెసెంట్ డేస్ పేరెంట్స్ నీడ్? They need confidence that my son, my progeny, my daughter, my children are there and they are capable of taking care of me. నేను ఇండిపెండెంట్గా ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మీ అనే కాన్ఫిడెన్స్ చిల్డ్రన్ పేరెంట్స్ క్రియేట్ చేయాలి. అది కన్నా ఉంటే పేరెంట్స్ విల్ బి వెరీ హ్యాపీ. దీనికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. పీరియాడికలీ ఎవ్రీ వీక్, వీలైతే డైలీ, ఇఫ్ నాట్ పాసిబుల్ డైలీ, వీక్లీ, యూ టాక్ టు దెమ్, లెట్ దెమ్ స్పేర్ ద టైమ్ ఫర్ దేర్ పేరెంట్స్ విత్ దేర్ చిల్డ్రన్. అప్పుడు ఒక మనసుకు ఉల్లాసం కలుగుతుంది మనం. తర్వాత and they should visit regularly. They should visit and they should develop that confidence. మనము అక్కడికి పోయే పరిస్థితుల్లో లేనప్పుడు, ముఖ్యంగా దిస్ ఇస్ ఫర్
NRIs, children who are very prosperous and staying in states, foreign countries. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇవ్వగలిగితే మనకు we lead our life very happily, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ దీనికైనా వాళ్ళు టైం స్పేర్ చేయాలి. అండ్ నవ్ డేస్ స్పేరింగ్ టైమ్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. టైం మేనేజ్మెంట్. ఎందుకంటే మనకు పగలు వాళ్ళకి రాత్రి, వాళ్ళకి పగలు మనకు రాత్రి. వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైనా ఎక్కడైనా పర్వాలేదు, ఏదో ఒక టైంలో దట్ దే షుడ్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ అస్. అండ్ ది పేరెంట్స్ షుడ్ నాట్ ఫీల్ దట్ దే ఆర్ డిప్రైవ్డ్. Neither parent should insist that they should be like that, nor the children should insist that they should not, that their parents should expect much from them. So there must be some reconciliation. ఇప్పుడు మన సమస్య అంతా ఏమి అంటే, మనము పిల్లల దగ్గరికి పోలేకుండా ఉన్నాము. చాలా కేసెస్ ఎక్కడెక్కడైతే పిల్లలు ప్రాస్పరస్గా ఉన్నారో, సమ్టైమ్స్ ఐ ఫీల్ too much of prosperity of the children is leading to the misery of the parents. ఒక వయసు అయిపోయిన తర్వాత దే కెనాట్ కమ్ అండ్ లుక్ ఆఫ్టర్ దెమ్. అండ్ కొత్తగా మనకిప్పుడు దిస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, సో అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళ మాదిరి మనము ఎక్కడో పోయి ఉండాల్సి వస్తుంది. వీఆర్ సీయింగ్ ది కేసెస్. దండిగా డబ్బులు సంపాదించి కొడుకులంతా ఉండి అక్కడ ఉండి దే సెండ్ మనీ, బట్ వీ గో అండ్ స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. సో ఎక్కడన్నా ఉండి ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ దే ఆర్ ఆల్ పర్సనల్ ప్రాబ్లమ్స్. వీ కెనాట్ టేక్ థింగ్స్ because they have their own problems. But even in spite of that, if the children can spare time for their parents, the parents will be happy. And if possible, personally, periodically, the children also should not forget that they have to visit their parents. That gives some confidence, some joy to the parents. And children should never forget. మనము చిల్డ్రన్ ఏముంది ఈ కాలంలో అందరూ ముఖ్యంగా మనం మర్చిపోకూడదు ఏంటి అంటే, హ్యాడ్ దేర్ బీన్ నో ఫాదర్ అండ్ మదర్, వీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దేర్. బట్ ఫర్ దర్ ఎఫర్ట్స్ వేర్ సర్వైవ్డ్, వేర్ ప్రాస్పరస్. సో తెలుగులో సామెత ఉంది, చర్మం ఒలిచి చెప్పులు కొట్టించడము అనేది. అంత రుణపడినాము అంటారు. అది ఎవరికైనా అప్లికబుల్ అంటే అది తల్లిదండ్రులకు మాత్రమే అప్లికబుల్. ఎస్, దట్స్ ట్రూ. ఎందుకంటే వీఆర్ అసోసియేటెడ్. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈస్ నథింగ్ బట్ దేర్ కంట్రిబ్యూషన్ ఈజ్ ఎవ్రీథింగ్. వాళ్ళే లేకపోతే మనం లేము. సో వీలైనంత వరకు. అండ్ వన్ మోర్ థింగ్ వీ షుడ్, అండ్ హిస్టరీ గెట్స్ ఆఫన్ రిపీటెడ్. అందరూ అనుకుంటాం వయసులో ఉండగా మా నాన్నగారు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, సో హీ నెవర్ యూస్ టు పర్మిట్ మీ టు ఎంజాయ్. ఒక స్టేజ్లో వస్తుంది ఆ అడ్వర్సిటీ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అండ్ సన్, కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామంటే, మన పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు యంగర్ డేస్లోకి వచ్చినప్పుడు, వెన్ దే అపోసెస్, అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే మా నాన్న కూడా ఇదే ఫీల్ అయినాడు కదా అని. అట్ ఏ లేటెస్ట్, దట్స్ టూ లేట్. ఈ స్టేజ్ అందరికీ వస్తుంది. సో ఇప్పుడు మనము మన పేరెంట్స్ని బాగా చూసుకుంటే, that will have an impact on our children. They will also feel that it's their duty to look after or to take care of their parents. మన పిల్లలు కూడా మన అవ్వ తాతను తల్లి తండ్రి చూసుకున్నట్టు చూసుకోవాలా, మన బాధ్యత అని ఖచ్చితంగా ఫీల్ అవుతారు.
and all our prosperity lies in as a result of our services extended to the elderly families, elderly members of our family. సో వీలైనంత వరకు తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు యు స్పేర్ టైం ఫర్ దెమ్ అండ్ ట్రై టు కీప్ దెమ్ హ్యాపీ. అండ్ వీ మే హ్యావ్ డిఫరెన్సెస్. తండ్రి చెప్పిందంతా కొడుకు వినాలని లేదు, కొడుకు చెప్పిందంతా తండ్రి వినాలని లేదు. కానీ ఏది ఏమైనా తండ్రి దగ్గర తల్లి దగ్గర కూర్చొని మనం షేర్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు కన్విన్స్ ఆ పేరెంట్స్. సో ఎప్పుడైతే మనకు పార్టిసిపేషన్ ఉంటుందో ఒక ఫ్యామిలీగా, సో డిస్టెన్సెస్ డస్ నాట్ మ్యాటర్. డిస్టెన్స్ నెవర్ మ్యాటర్స్, but the presence and participation, they make a lot of difference. ఇది మన మధ్య ఎప్పుడూ ఉండాలని, పిల్లలందరూ తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలని, తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలతో హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ. సర్వే జనాన్ సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.